Hi friends, welcome to Study IQ English. Today we are discussing the topic of Kids English. So what is Kids English? అంటే మనకు తెలిసిందే, చిన్నప్పుడు పిల్లల్ని వన్ వర్డ్ దగ్గర నుండి 2 వర్డ్స్ 3 వర్డ్స్ ఆ విధంగా నిరూపించుకుంటూ వస్తాం. అలాగే చిన్నపిల్లల్ని ఇంగ్లీష్ అలవాటు చేయాలంటే మొదలులోనే అంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆ వయసులోనే ఆ పిల్లలకి చిన్న చిన్న పదాలు 2 వర్డ్స్ సెంటెన్సెస్ 3 వర్డ్స్ సెంటెన్సెస్ ఇలాంటి వర్డ్స్ అనేవి వాళ్ళకి అలవాటు చేయాలి. మరి అటువంటి కిడ్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఆ సెంటెన్సెస్ మీ కిడ్స్కి ఒకసారి చెప్పండి. చెప్పడం పదే వాళ్ళకి అదే కమాండ్ చేయడం వల్ల వారు దానిని ఖచ్చితంగా పట్టుకుంటారు. అదే మాటను వారు పదే చెప్తారు. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. వాట్ హ్యాపెన్డ్, ఏమైంది. వాట్ హ్యాపెన్డ్, ఏమైంది. టేస్ట్ ఇట్, రుచి చూడు. టేస్ట్ ఇట్, రుచి చూడు. టేస్ట్ ఇట్, రుచి చూడు. గివ్ మీ, నాకు ఇవ్వు. గివ్ మీ, నాకు ఇవ్వు. వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి. వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి. షో మీ, నాకు చూపించు. షో మీ, నాకు చూపించు. లిజన్ టు మీ, నా మాట విను. లిజన్ టు మీ, నా మాట విను. దిస్ వన్, ఇది. దిస్ వన్, ఇది. దట్ వన్, అదే. దట్ వన్, అదే. ఐ నో, నాకు తెలుసు. ఐ నో, నాకు తెలుసు. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ డోంట్ నో, నాకు తెలియదు. టేక్ కేర్, జాగ్రత్త. టేక్ కేర్, జాగ్రత్త. నెవర్ మైండ్, పర్వాలేదు. నెవర్ మైండ్, పర్వాలేదు. టూ గుడ్, చాలా బాగుంది. టూ గుడ్, చాలా బాగుంది. డోంట్ వరీ, చింతించకు. డోంట్ వరీ, చింతించకు. జస్ట్ కమింగ్, ఇప్పుడే వస్తుంది. జస్ట్ కమింగ్, ఇప్పుడే వస్తుంది. దట్స్ ఎనఫ్, అది చాలు. దట్స్ ఎనఫ్, అది చాలు. షటప్, నోరు ముయ్యి. షటప్, నోరు ముయ్యి. కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. మై ప్లెజర్, నా ఆనందం. మై ప్లెజర్, నా ఆనందం. వెరీ ఫైన్, చాలా బాగుంది. వెరీ ఫైన్, చాలా బాగుంది. వీడియో కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ వీడియో. ఈ వీడియో చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెడతాము. మీరు చేసే లైక్ మరియు షేర్ సబ్స్క్రైబ్ మాకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు అందుతుందన్నమాట. ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మటుకు మర్చిపోబాకండి. మీరు క్లిక్ చేసే ఒక్క బెల్ ఐకాన్ వల్ల మీరు కూర్చొని చదవాలంటే మనసు ఒప్పదు కొన్నిసార్లు. అటువంటిది వీడియో చూడడం వల్ల మీకు అలసట కూడా అనిపించదు. వీడియో కూడా చూడొచ్చు. కాబట్టి నాలెడ్జ్కి సంబంధించిన విషయం కాబట్టి